యెహోవా నోటి మాటను బట్టి నోవాహు కుటుంబము కాపాడబడ్డది. ఆయన మాటలంత విలువైనవి. హల్లెలూయా. నీవు మాట, అందుకని ఆయన అంటాడు, నువ్వు మాట్లాడితే చాలయ్యా, నేను బ్రతుకుతానయ్యా. నువ్వు మాట్లాడు, నీ మాట కావాలి. ఎందుకు మందిరానికి వచ్చేది? ఏదో నాతో మాట్లాడతాడు, నన్ను మార్చేది కావచ్చు, నన్ను ప్రోత్సహించేది కావచ్చు, నాలో ఏదైనా దేవునికి ఇష్టము లేనటువంటి విధంగా ప్రవర్తన ఉంటే అది తీసివేసుకొని ఆయనకు సన్నిహితంగా చేరేది కావచ్చు, ఇంకా ఏదైనా. నోవాహు యెహోవా నోటి మాటను బట్టి కాపాడబడ్డాడు. మిగిలిన వాళ్ళు ఒక్కరు కూడా